మాజీ మంత్రి కొడాలి నాని హెల్త్ కండిషన్ సీరియస్గా ఉందని చెప్పాలి. కాస్త కొంచెం మరీ ఎక్కువ కాదు. గుండెపోటు వచ్చిందని అందరూ చెప్తున్నారు. కానీ ఆయన గుండె చాలా గట్టిది కాబట్టి ఆయనకి అసలు గుండెపోటు రాలేదు కూడా. సో హెల్త్ ఇష్యూస్ అనేవి అందరికీ వస్తాయి కాబట్టి కామన్. సో దీనికి పార్టీల రంగు పూసుకొని గుండెపోటు లేని వ్యక్తికి గుండెపోటు వచ్చిందని పరిస్థితి చేదారుతుందని చెప్పడం నిజంగా కరెక్ట్ కాదు. సో ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని ఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయనకు తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్య రావడంతో ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. ఆయన అంటే బాగానే ఉన్నారంటే లేచి నిలబడుతున్నారని కాదు, వాస్తవానికి ఆయన హెల్త్ కండిషన్ బాగానే ఉంది. సో మంగళవారం రాత్రి కొడాలి నాని గ్యాస్ట్రిక్ సమస్యతో ఆసుపత్రికి వెళ్ళారు. అయితే వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ ఇచ్చారు డాక్టర్లు. సో కండిషన్ కొంచెం సీరియస్గా ఉంది, దానికి తగ్గట్టు మెడికేషన్ ఇస్తున్నామని చెప్పారు. సో ఆయనకి ఏమీ కాకూడదని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కొడాలి త్వరగా కోలుకునేందుకు ప్రార్థనలు కూడా చేస్తున్నారు. కొడాలి నాని గుండెపోటు వచ్చిందని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దంటూ ఆయన టీం క్లారిటీ ఇచ్చింది. సో ఆయన గ్యాస్ట్రిక్ సమస్యతో ఆసుపత్రిలో చేరారు. ఇది క్లారిటీ.